అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ స్వామి వివేకానంద జీవిత చరిత్ర. ఇందులో భాగంగా ఈరోజు వీడియోలో నరేంద్రుని కాలేజీ రోజుల గురించి తెలుసుకుందాము. ముందు వీడియోలో చిన్ననాటి సంగతుల గురించి తెలుసుకున్నాము. ఇంతవరకు వీడియో చూడకుంటే చూడండి. ఈ వీడియోకైతే లైక్ చేయండి. కాలేజీ రోజులు. నరేంద్రుడు మరికాస్త పెద్దవాడయ్యాడు. రత్నానికి సూర్యకాంతికి మాదిరిగా నరేంద్రుడి సహజ సుందర దేహానికి యవ్వనం నూతన వికాసాన్ని తెచ్చింది. 16 ఏళ్ల వయసులో ప్రవేశ పరీక్షలో పాసై కళాశాలలో ప్రవేశించాడు. నరేంద్రుడు పాఠ్య పుస్తకాలతో పాటు అనేక ప్రమాణ గ్రంథాలను కూడా చదివి విజ్ఞానాభివృద్ధిని సాధించాడు. పాశ్చాత్య దేశ చరిత్రలను కూడా చదివాడు. అవే కాకుండా పాశ్చాత్య తర్కశాస్త్రంలోనూ తత్వశాస్త్రంలోనూ పాండిత్యం సాధించాడు. అంతేకాకుండా ఆంగ్ల భాష పారంగతుడై వ్యాసరచనలోనూ ప్రసంగ ప్రవచనాల్లోనూ విద్యార్థులందరిలోనూ ప్రథమ శ్రేణి సాధించాడు. అత్యద్భుతమైన తన మాటలతో కాలేజీలోని చర్చావేదికకు కొత్త వికాసాన్ని స్ఫూర్తిని కలిగించాడు. పరీక్షలకు ముందు ఒక 2-3 నెలలు పాఠ్యపుస్తకాలను చదువుతూ మిగిలిన సమయమంతా విద్యాభివృద్ధి కోసం కేటాయించేవాడు. మొదటి లైను చివరి లైను చదవగానే అందులో ఉన్న తాత్పర్యం అంతా తనకు తెలిసిపోతూ ఉండేది. అప్పుడే చెప్పేవాడు. ఇటువంటి ధారణాశక్తి కాలేజీలోని అధ్యాపకులకు ఆకర్షించకుండా ఉండగలదా? కాలేజీ ప్రిన్సిపాల్ హెస్టీ ఇలా అన్నాడు. నరేంద్రనాథ్ నిజానికి అద్భుత ప్రతిభాశాలి. నేను ప్రపంచంలోని అనేక దేశాలు పర్యటించాను. కానీ జర్మన్ విశ్వవిద్యాలయాల్లో సైతం తత్వశాస్త్ర విద్యార్థుల్లో నరేంద్రుని లాంటి విద్యార్థుడిని నేను ఇంతవరకు చూడలేదు. లోకం ఇతడి ప్రతిభను గుర్తించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్న అతడి మాటలు 1,000,000 రెట్లు ఫలించాయి. ఎవరి పాదార విందాలను సేవించి నరేంద్రుడు వివేకానందుడైనాడో అలాంటి శ్రీ రామకృష్ణ గురువు విద్యానుభవాలను గురించి ముందుగా నరేంద్రునికి చెప్పింది ఈ ఎస్టీ మహనీయుడే. ఖాళీ సమయాల్లో కూడా నరేంద్రుడు తన తోటివారితో సమస్త విషయాలను గురించి చర్చించేవాడు. అతీంద్రియ దివ్యతేజం అతడికి అర్థం కాకపోవడంతో నరేంద్రుడు ప్రతి విషయాన్ని పరీక్షించేవాడు. జగత్ కళ్యాణానికై జన్మించిన అతడికేదో అసంతృప్తి, తీవ్ర వాంఛ, ఏదో భరించరాని మానసిక పరివర్తన కలుగుతున్నట్టుగా ఉండేవాడు. ఆహారం నిద్ర వాటితో వచ్చే సుఖం జీవిత పరమాది కాదని అతడు చిన్నప్పుడే గ్రహించాడు. ఆ రోజుల్లో నరేంద్రుని గురించి అతడి స్నేహితుడొకడు ఇలా వర్ణించాడు. నరేంద్రుడి మాటలు విని ఆనందించడానికి అతడి ముందు ఏదో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళం. అతడి అమృత వాక్యాలు స్వతంత్ర భావాలు మమ్మల్ని సమ్మోహితులను చేస్తుండేవి. దౌర్బల్యం అంటే నరేంద్రునికి అసహ్యం. నెపోలియన్ చక్రవర్తి ధైర్య సాహసాలను నరేంద్రుడు అభినందిస్తూ ప్రజలకు నాయకుడి పట్ల చూపవలసిన వినయ విధేయతలను గురించి మాకు బోధించేవాడు. ఆహా, ఇవి దివ్యోపవాక్యాలు. భారతీయులు ఏనాటికైనా ప్రపంచ జాతుల్లో తలెత్తి జీవించాలంటే నరేంద్రుని వాక్యరత్నాలను శిరసాహించి తీరాలి. ఇలాంటి ధీర గంభీర వాక్చాతుర్యానికి వెన్న తెచ్చే మనోభావాలు, మర్యాదపూర్వకమైన ప్రవర్తన నరేంద్రుని మిత్రులు ఎక్కువగా ఇష్టపడడానికి ముఖ్య కారణాలయ్యాయి. నరేంద్రుడు కష్టంలో ఉన్నవారిని చూసి తానెలా వారికి సాయం చేయగలనా అని తల్లడిల్లిపోయేవాడు. అతడి పట్ల పరీక్ష సమయంలో అతడు అహర్నిశలు చదువుతూ ఉండేవాడు. ఆ సమయంలో కలిగే శిరోభారాన్ని తగ్గించుకోవడానికి చక్కని తేయాకు పానీయాన్ని తన దగ్గర ఎప్పుడూ ఉంచుకునేవాడు. అయినా తనకి కునుకుపాట్లు వస్తూ మేలుకోవడానికై ఒక తాడును కుర్చీకి మడత పెట్టుకొని 2వ కొసను తన కాలికి కట్టుకునేవాడు. ఇలా శ్రద్ధతో చదువుకునేవాడు. అది ప్రభాత సమయం. బాలురందరూ ఇంకా నిద్ర లేవలేదు. ఒక దివ్యగానాన్ని విని మేల్కొని వారు తలుపులు తెరిచారు. పుస్తకాన్ని పట్టుకొని నరేంద్రుడు అట్టా నిలబడి ఉండిపోయాడు. ఆ రోజు పుస్తకాన్ని తెరవలేదు.
పరీక్షకు ఒకే రోజు గడువు ఉంది. ఆ రోజు నరేంద్రుని గానంతో గడిచిపోయింది. నరేంద్ర, పరీక్షలకు చదవడం పూర్తయిందా అని స్నేహితులు ప్రశ్నించగా ఆ అంటూ పాట పాడడం ప్రారంభించాడు. ఇంతలో ఒక స్నేహితుడు, నరేంద్ర, ఎందుకు నీకు భావస్థితిని నిర్ణయించుకొని తదనుగుణంగా ప్రవర్తించావు? ఈ లోకంలో నీకు అనేక అవకాశాలున్నాయి, వాటిని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని అన్నాడు. నరేంద్రుడప్పుడు ప్రాపంచిక ఔన్నత్యం పట్ల తనకు కోరిక లేకపోలేదని, చూస్తుంటే అది తృణప్రాయమని, సమస్తం నాశనం అవుతుందని, నశించే విషయాలకై పాకులాడడం పిచ్చి అని ఉపన్యాసమిచ్చి తిరిగి మళ్ళీ ఇలా చెప్పాడు. సన్యాస జీవితాన్ని గురించి ఎంతో ఆలోచించాను కాబట్టి ఎదిరించి నిలబడే అతడి ఘనతే ఘనత. విద్యార్థులంతా ఆశ్చర్యంతో వింటున్నారు. మౌనంగా ఉన్న నరేంద్రుణ్ణి చూసి ఇంకో స్నేహితుడు, సన్యాసం విన్న లోకాన్ని కూడా చేరుస్తుంది అని అన్నాడు. దానికి చిరునవ్వే సమాధానంగా నరేంద్రుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆ నరేంద్రుడు దక్షిణేశ్వరంలో ఒక ముసలి వ్యక్తిని కలుసుకోవడమే ఇంత అనర్థానికి మూల కారణం. అతనెవరో రామకృష్ణుడంట, పరమహంసుడంట. ఎంతసేపు జనమో తపమో అని చెబుతూ తరచుగా సమాధి స్థితిలోకి పొందుతాడట. ఎప్పుడు దేవుడి గురించే గాని రెండో విషయం మాట్లాడాడట. ఇంతలో చీకటి పడింది. నరేంద్రుడి ముఖంలో గాంభీర్యం చోటు చేసుకుంది. అతడికేదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. మాట్లాడవేమిటి నరేంద్ర అని స్నేహితుడు మళ్ళీ ప్రశ్నించగా నరేంద్రుడు మృదు మధురంగా ఇలా అన్నాడు. మిత్రమా, నీకు తెలియదు, ఆ వృద్ధుడిలో, మహనీయమైన నా రామకృష్ణుల్లో నాకెందుచేతనో ఇష్టం కలిగింది ఇలా అంటూ లేచి తన గదిలోకి వెళ్ళి కొంతసేపు బాధపడి తిరిగి భగవద్కీర్తనలతో పరమానందం పొందాడు. వేణిగుప్తా, మహమ్మద్ ఖాన్ అనే ప్రసిద్ధ గాయకుల దగ్గర నరేంద్రుడు 4 ఏళ్ళు శాస్త్రోక్తంగా గానాన్ని అభ్యసించి ప్రావీణుడైనాడు. అంతేగాక అతడు రచించిన స్తోత్రాలు, కీర్తనలు నేడు జగద్వ్యాప్తికై అలరారే శ్రీ రామకృష్ణాశ్రమంలో ప్రార్థనా సమయంలో గానం చేయబడుతున్నాయి. నరేంద్రుడి విద్యలో ప్రతిభను చూసి ఇంగ్లాండ్ వెళ్ళి ICS పరీక్షకు చదవడానికి సరిపడా డబ్బులు ఇస్తామని వాగ్దానాలు చేస్తూ నరేంద్రునికి కన్యాదానం చేయడానికి విశ్వనాథుడి దగ్గరకు అనేక మంది వచ్చేవారు. విశ్వనాథుడు తన కుమారుణ్ణి వివాహం చేసుకోమని బలవంతం చేసేవాడు. కానీ నరేంద్రుడు ఇదివరకే ముక్తికాంతను వరించాడు. భగవత్ సందర్శనానికి నరేంద్రుడి కోరిక మరింత ఎక్కువైంది. నరేంద్రుడు ఈ సమయంలోనే బ్రహ్మ సమాజంలో చేరి పలు కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. భగవంతుడు నిరాకారుడైన సద్గుణుడిని బ్రహ్మ సమాజ స్థితులు భావిస్తాడు. అయినా భక్తుడు ప్రార్థించే భగవంతుడు ప్రత్యక్షమై తీరుతాడని నరేంద్రుడు విశ్వసిస్తాడు. సూర్యునికి మినుగురు పొడుగులు, మేరు పర్వతానికి, ఆవగింజకు, సముద్రానికి, పిల్ల కాలువకు ఎంతటి వ్యత్యాసం ఉందో సన్యాస జీవితానికి ఈ గృహస్థ జీవితానికి అంతటి వ్యత్యాసం ఉందని అతడికి తోచింది. సర్వసంగ పరిత్యాగం ఒకటే అతను వరమని అతడు నిశ్చయించుకున్నాడు. బ్రహ్మ సమాజం నరేంద్రునికి మనశ్శాంతిని కలిగించలేకపోయింది. గురువుల్లో మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఉన్నతుడని విని స్నేహితుడితో కలిసి నరేంద్రుడు ఇతన్ని ఇదివరలోనే దర్శించుకొని ఉన్నాడు. ఆ సమయంలో మహర్షి ధ్యానాన్ని తీవ్రంగా చెయ్యి అని వారికి ఉపదేశించాడు. భగవంతుణ్ణి సందర్శించడానికి తపిస్తున్న నరేంద్రుడు తిరిగి దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి వెళ్ళాడు. దేవేంద్రనాథుని ఇంటి గుమ్మం కాస్త మూయబడి ఉన్నది. నరేంద్రుడు తలుపు తెరవగానే ధ్యాన నిమగ్నుడైన మహర్షి కళ్ళు తెరిచి దగ్గర నిలబడి ఉన్న నరేంద్రుడిని చూశాడు. నరేంద్రుడి కళ్ళు దివ్య తేజాలను వెలుగొందుతున్నాయి. నరేంద్రుడిని ఆకస్మిక ఆగమనం మహర్షికి ఆశ్చర్యాన్ని గురితెచ్చింది. మహర్షి తనను పలకరించకముందే మహర్షి, మీరు దేవుడిని చూసారా అంటూ ఆవేశంగా అడిగాడు నరేంద్రుడిని.
నరేంద్రుని ప్రశ్నకు మహర్షి సమాధానం చెప్పలేక వచ్చా నీవి యోగనేత్రాలు అని అంటూ మౌనంగా ఉన్నాడు. నిరాశతో నరేంద్రుడు వెనక్కి తిరిగాడు. అసలు మహర్షి భగవంతుడిని దర్శించాడా? నరేంద్రుడి అంతరాత్మ లేదని సమాధానం చెప్పింది. సమస్త శాస్త్రాలు, సమస్త వేదాలు, సమస్త విద్యలు భగవంతుణ్ణి చూపలేకుంటే నిష్ప్రయోజనంగా అనిపించాయి. భగవంతుడు ఉన్నాడు అని అంటే అతడికి తృప్తి లేదు. తాను మాత్రం భగవంతుణ్ణి చూసే తీరాలి. ఇదే నరేంద్రుడి సంకల్పం. ఈ సంకల్పం నెరవేరే వరకు నరేంద్రుడికి మనశ్శాంతి లేదు. భగవంతుడు ఎక్కడున్నాడు? అతన్ని చూడడం ఎలా? చూపించేదెవరు? ఎప్పుడు ఇదే అతడి హృదయ వేదన. ఇలాంటి వేదనలతో దేవేంద్రనాథుడిని దర్శించి శాంతి పొందక అతడెందరినో మతాచార్యులను సందర్శించుకున్నాడు. కానీ భగవంతుణ్ణి చూసేశానని చెప్పిన వారెవరూ కనిపించలేదు. ఇక ఇక్కడి నుండి వెళ్ళడం నరేంద్రునికి ఆకస్మికంగా ఈ విషయాలు స్ఫురణకు వచ్చాయి. భక్తుడైన సురేంద్రనాథ్ మిత్ర ఇంటికి శ్రీ రామకృష్ణ పరమహంస వచ్చి ఉన్న సమయంలో సంకీర్తన చేయడానికి అక్కడికి తాను కూడా వెళ్ళాడు. తన గాన మాధుర్యంతో శ్రీ రామకృష్ణ పరమహంస బ్రహ్మానందపరశుడై తన స్థితిగతులను గురించి ఆరా తీయడమే కాకుండా దక్షిణేశ్వరానికి రమ్మని తనను ఆహ్వానించాడు. ఇక నరేంద్రుడు అక్కడికి వెళ్ళి శ్రీ రామకృష్ణులను ప్రశ్నించడానికి పూనుకున్నాడు. శ్రీ రామకృష్ణుడు నరేంద్రుడి ప్రశ్నకు ఎటువంటి జవాబు చెప్పారో శ్రీ రామకృష్ణ పరమహంస సూర్యకర్మస్మృతితో నరేంద్రుడి హృదయం ఎలా వికసించిందో ముందు వీడియోలో తెలుసుకుందాము. దీని తర్వాత వీడియోలో శ్రీ రామకృష్ణ పరమహంస గురించి ఉంటుంది. ముందుగా అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. కింద ఐకాన్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇంతవరకు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.